మేము ప్రజాప్రతినిధులం, మేము వస్తుంటాం పోతుంటాం, ఆఫీసర్ అనేవాడు ఆఫీసర్ దగ్గరే ఉంటుంది అని ఎన్నోసార్లు చెప్తే కూడా వీళ్ళకు చెవులెత్తడం లేదు. ప్రతిదీ ఆన్ రికార్డ్ అవుతుంది. బాగా గుర్తు పెట్టాలి ఆఫీసర్లు. తరువాత మిమ్మల్ని కాపాడేవాడు కూడా ఎవరు ఉండరు. ప్రజల కోసం వ్యక్తిగతము నన్ను తెచ్చి వాళ్ళు కోచింగ్ చేశారు, వాళ్ళు చెప్పినట్టే ఇస్తామంటే పనికిరాదు. ప్రజలు ఎన్నుకున్నారు మనల్ని, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మా హక్కు అది అని చెప్పి ఎన్నిసార్లు మాట్లాడినవి ఆఫీసులో తినడం లేదు. ఇక పోతే బయట శ్మశానం ఉంది. అయ్యా మున్సిపల్ ఆఫీస్లో ఫండ్స్ లేవంటే బయట వాసులు అంతా కలిసి తలా ఇంత చందేసుకొని శ్మశానం తయారు చేసుకుంటుంటే దాన్ని కూడా ఒక టీడీపీ లీడర్ చెప్పినాడని చెప్పేసి ఆక్షేపిస్తారు. శ్మశానం డెవలప్మెంట్ ఆక్షేపిస్తారు వీళ్ళు. అది నిలబడిన తర్వాత ఏమయ్యా కమిషనరు ఎందుకు ఆక్షేపించినామంటే మాకు పైనుండి మున్సిపల్ ఫండ్ పెట్టమని అన్నారు. సరే మంచిగా కదా పెట్టు అంటే 8 నెలలు అయింది. ఈ రోజు కూడా అబ్బాయి ఆంధ్ర టేబుల్ మీద ఉంది. ఇంతవరకు దానికి ₹1 శాంక్షన్ చేసిన దాఖలాలు. ఇది కాకుండా మళ్ళా కనుక నుండి శ్మశానం నాది అని ఒకటి నోటీస్ పంపిస్తారు, ఆ ప్లేస్ నాది అని ఒకటి నోటీస్ పంపిస్తారు. ఎవరికి పంపిస్తారు కదా? మున్సిపాలిటీ పంపించారు. ఒక జలంరెడ్డికి పంపిస్తారు, ఒక నాగిరెడ్డి గారు అంటే గతంలో బయటికాటలో 100-200 గంట వసూలు చేసి ఆ స్థలాన్ని ఒక నాగిరెడ్డికి పంపిస్తాడు. ఒక మహేశ్వర్ రెడ్డి టీడీపీ నాయకులను ఎదిరించినారని ఒక మహేశ్వర్ రెడ్డికి పంపిస్తారు. అది నోటీసు. యాక్చువల్గా శ్మశానం అంటే ఎవరికి పంపించాలి నోటీసు? మున్సిపాలిటీకి పంపించాలి, కానీ పంపించారు. ఎందుకంటే అది మన పొలం, మీకు కాదు అది శ్మశానము పట్టాది. అందుకనే మేము ఫండ్స్ పెట్టడం లేదు, చెప్పది కదా ఇల్లు చేస్తున్నాం. ఇది శ్మశానాలు కూడా వదిలిపెట్టకుండా నోటీసులు పంపిస్తున్నారు. ఇదే ప్రభుత్వం అంటే. దయవుంచి ప్రజలారా, ఆనాడు 2020 సంవత్సరంలో బుగ్గన రాజారెడ్డి గారి ఆశీస్సులతో మన బేగంచెర్ల పట్టణ ప్రజల ఆశీర్వచనంతో నన్ను చైర్మన్గా కూర్చోబెట్టినారు. అందుకని మీ అందరికీ శిరస్సు వంచి కానీ మన సారు ఉన్నన్నాళ్ళు మన ఊరు ఎంత డెవలప్ అయిందో అందరికీ తెలుసు. ఎన్నో మార్కెట్లు కట్టుకున్నాం, కంతకం అధ్వానం ఉన్న కంతకాన్ని డెవలప్ చేసుకున్నాం. ఆ కంతకం పిల్లులు ఈ రోజు వరకు ఆ కాంట్రాక్టర్కి ఇవ్వలేదు. ఆ కాంట్రాక్టర్ ఏదో